పోలవరం మీద సమీక్ష చేశాం. పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి. ఇది 2027 ఎండుకంతా కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం. అదే మరి ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా ఏ విధంగా తీసుకుపోవాలనో అప్రోప్రియట్ టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం. అదే సమయంలో నదుల అనుసంధానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం. సముద్రంలోకి పోయే నీళ్లు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీనికి కేంద్ర సహకారం అడిగాను. ఈ 2 ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు, తొందరలో వస్తారు. మూడోది, గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు. దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కూడా ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్ల ద్వారా నిండిస్తానే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. ఒక యూపీలో ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్లో ఖర్చు పెట్టారు. కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్లో 2028కి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఆ రోజు శాంక్షన్ అయిన డబ్బులు మాత్రం ఇస్తామని. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 27,000 కోట్లే వస్తుంది. ఇంకొక 54,000 కోట్లు కావాలి. అది స్కీమ్లో కూడా లేదు. ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ 27,000 కోట్లకు డిపిఆర్స్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం, మిగిలిన ప్రాంతాలకన్నిటికీ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి, ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్టు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తాం. ఎంత దిగజారిపోయిందో, ఎంత దుర్మార్గమైన రాజకీయం చేస్తుందనడానికి ఈ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షనే పెద్ద ఉదాహరణ. ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా వైస్ చైర్మన్ ఎలా వస్తుందని ఈ కూటమి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారని మేము అడుగుతున్నాం. ఒక్క కౌన్సిలర్ లేని మీకు అసలు ఏ విధంగా మీకు వైస్ చైర్మన్ వస్తుంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఏంటి మీరు చేసే రాజకీయం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లని లాక్కుని దౌర్జన్యంగా వారిని బెదిరించో, లేకపోతే బతిమాలో, లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టో ఈ ఎలక్షన్ గెలవాలనుకుంటున్నారు. సిగ్గు చేయడం అనిపించట్లేదా మీకు అని అడుగుతున్నాం. మీకు సిగ్గు అనిపించట్లేదా? ఒక్క కౌన్సిలర్ లేని తునిలో వైస్ చైర్మన్ కోసం ఎన్ని రకాలుగా లాస్ట్ 1 or 2 months నుంచి మీరు చేసిన రాజకీయం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. మూడోసారి ఇవాళ మళ్ళీ వాయిదా పడింది. ఉదయం నుంచి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్యవేక్షిస్తున్నప్పటికీ వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తుని చేరుకుని దౌర్జన్యకాండకి దిగుతూ ఉన్నారంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 144 సెక్షన్ ఉంది, నిషేధాజ్ఞలు ఉన్నాయి, మీరు వెళ్ళడానికి వీల్లేదని మమ్మల్ని అందరినీ, చంద్రశేఖర్ రెడ్డి గారిని, అనంతబాబు గారిని, పిల్లి సూర్యప్రకాష్ గారిని, నన్ను, అదేవిధంగా కాకినాడ సిటీ ప్రెసిడెంట్ గారిని, ఇతర ముఖ్య నాయకులు, ఈ ప్రాంత నాయకులందరినీ కూడా ఇక్కడ నిలిపేశారు. ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారిని, వంగా గీతా విశ్వనాథ్ గారిని, వేణు గారు మాజీ మంత్రి గారిని, తర్వాత జక్కంపూడి రాజా గారిని, ఇతర నాయకులందరినీ ఎక్కడికక్కడ నిలిపేసి నిన్న రాత్రి నుంచి వందలాది మంది నాయకులకి మీరు ఇంటికి నోటీసులు ఇచ్చి, మీరు బయటికి వెళ్తే కేసులు పెడతామని బెదిరించి ఏం చేస్తున్నారు మీరు? అసలు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక కోసం యంత్రాంగాన్ని ఇంత దారుణంగా వాడుకుంటున్నారంటే ప్రజాస్వామ్యం పట్ల మీకు నమ్మకం ఉందా? మేము శాంతియుతంగా వెళ్తా ఉన్నాం. మా నాయకులకి, మా కార్యకర్తలకి మనోధైర్యం రావడం కోసం సంఘీభావం చెప్పడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ రోడ్ల మీద ఆపేశారు. ఇప్పుడే 2 గంటల పాటు ఇక్కడ కూర్చున్నాం మేము.
2 గంటల పాటు ఇక్కడే మేము ఉంటే, అదే విధంగా మిగతా అన్ని చోట్ల మా నాయకులు ఉంటే, శాంతియుతంగా మేము కూర్చుంటే మమ్మల్ని ఏమో పొమ్మంటున్నారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అక్కడ ఉంటే వాళ్ళని మర్యాదలు చేసి చూసుకుంటా ఉన్నారు. బస్సు తీసుకొచ్చి బస్సులో కౌన్సిలర్ని తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తే ఆ బస్సుకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఉన్నతాధికారులు చెబితే ఆ బస్సు తాళం తీసుకుని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయారంటే ఏం చెప్పాలి? ఇంకా కౌన్సిలర్లు పరిగెట్టారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ పరిగెత్తిచ్చారు. అందులో ఒక గర్భవతి కూడా ఉన్నారని ఆమె వాపోతుంటే మనసుకి బాధ అనిపిస్తా ఉంది. ఎంత నీచంగా రాజకీయాలు మారిపోతా ఉంటే మీకెవరికి చీమ కుట్టినట్లేదా అని అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లా మంత్రిగా ఎవరున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న దుర్మార్గమైన ఒత్తిళ్లు, కౌన్సిల్ ఈ ఉప ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక ఇంత దుర్మార్గంగా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? నేను ప్రశ్నిస్తున్నా. తెలిసి ఆయన ఊరుకున్నారా, లేకపోతే ఈ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రకమైన వైఖరికి మద్దతు ఇస్తున్నారా కూడా మాకు తెలియాలి. ఎందుకంటే ఒక మంత్రిగా, జిల్లా మంత్రిగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆ జిల్లాలోనే ప్రజాస్వామ్యం ఈ విధంగా కూనీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి చెప్పాలి? అదేవిధంగా యనమల రామకృష్ణ గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకుడు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ వారికి దగ్గరుండి నడిపిస్తున్నది వాళ్ళేనా, లేకపోతే తెలిసి ప్రోత్సహిస్తా ఉన్నారా? ఎవరి పాత్ర ఏంటి దీంట్లో నిగ్గు తేల్చమని అడుగుతున్నాం. ఇవాళకి 3వసారి ఎంత భయభ్రాంతులు చేస్తున్నారంటే వాళ్ళకి ఎవరన్నా లెక్కలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్తా ఉన్నారు, శాంతియుతంగా మీరు వ్యతిరేకించండి, శాంతియుతంగా మీరు నిరసన చెప్పండి అని మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళలాగా రెడ్ బుక్ రాజ్యాంగాలని, కొత్త రాజ్యాంగాలు రాసుకుని మేము రోడ్ల మీద తిరగట్లే. అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఒకటి ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేయాలి, దాని ప్రకారం నడుచుకోవాలనే స్పృహ వీళ్ళెవరికి లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ఎంత దారుణంగా దిగజారిపోతా ఉన్నారంటే ప్రజలు గమనిస్తున్నారు. మీ వైఖరి, మీ దిగజారుడు రాజకీయాలని వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. మేము చెప్తున్నాం, మళ్ళీ తునిలో ఈ ఉప ఎన్నిక, ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరిగినా శాంతి మనం చూస్తే 4వసారి. అయితే తుని యొక్క తుని మున్సిపాలిటీ ఒక విషయం మనం చూసుకున్నట్లయితే, తుని మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకి కూడా పోటీ జరిగింది. అన్ని పార్టీలు పోటీ చేశాయి. అన్ని పార్టీలు పోటీ చేస్తే 30 వార్డులకి కూడా కౌన్సిలర్స్ గా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మ్యాండేట్ ఇచ్చారు. బీఫామ్ మీద, ఫ్యాన్ గుర్తు మీద 30 మంది కూడా నెగ్గారు. 30 వార్డులకి 30 వార్డులు కూడా వైసీపీ నెగ్గింది. వైసీపీ నెగ్గిన తర్వాత వచ్చిన పరిణామాల దృష్ట్యా వైస్ చైర్మన్ ఎన్నికకి ఖాళీ వచ్చింది. ఎన్నిక జరగాల్సిన అవసరం వచ్చింది. ఈ అవసరం వస్తే ఇందులో ఫోరం చూసుకున్నా, మెజార్టీ చూసుకున్నా వైసీపీ క్యాండిడేట్సే ఉంటారు. మీరు 10 మంది క్యాండిడేట్ని అధికార పార్టీ, కూటమి పార్టీ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఈ కౌన్సిలర్ని భయభ్రాంతులకు గురి చేసి 4 సార్లు పోస్ట్ పోన్, ఒక చిన్న మున్సిపాలిటీలో 4 సార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఇంత రాద్ధాంతం, ఇంత అప్రజాస్వామికం చేయటం అనేది నిజంగా అన్యాయం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్థానిక సంస్థల ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళుగా మేము చెప్తున్నాం. ఈ యొక్క పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశాంతంగా మున్సిపాలిటీకి వదిలిపెట్టండి. అసలు అంటే కోరం లేకపోవడం వల్ల, లేకపోతే 10 మంది తెలుగుదేశం కౌన్సిలర్లు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు అని 10 మంది కాదు కదా, ఒక్కళ్ళు కూడా కౌన్సిలర్, అందరు 30 మంది అక్కడ వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు. అందులో దురదృష్టవశాత్తు ఒక ఆమె చనిపోవడం వల్ల ఒక ఖాళీ ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఒక ఖాళీ ఏర్పడింది. 28 మంది సభ్యులు వైసీపీ సభ్యులు ఉన్నారు. ఒకవేళ కాదు, మీరు జరిగిన మొన్న ఎన్నికల్లో అధికార మార్పిడి వల్ల ఏదైనా జరగాలని ఉన్నా ప్రజాస్వామ్యంగా జరగాలి కదా. అక్కడ కనీసం అదన్నా కూడా పద్ధతిగా జరగాలి కదా. దానికి ఒక పద్ధతి లేదా? దానికి కౌన్సిలర్ అందరూ ఎందుకు అంత రాద్ధాంతం, పోలీసులు పికెటింగ్లు, 144 ఏంటి ఇన్ని చేసి 4వసారి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి, ఇప్పుడు నేనున్నాను అక్కడ ప్రత్యక్ష సాక్షి. వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేస్తే కౌన్సిలర్లు అందరూ, మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు అందరూ 50% ఉమెన్ ఉన్నారు.
అందులో 30 మందిలో 15 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కలిసి బయటికి వచ్చి అక్కడ ఆ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా ఉంది, వెళ్దామని వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసేంతగా, వాళ్ళని ఇబ్బంది కలిగించేసేంతగా గుమ్మిగూడి వచ్చేసి వాళ్ళ మీద పడిపోతుంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా అక్కడ కౌన్సిలర్ కి మద్దతుగా వెళ్ళిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడికో తరిమేశారు. మీరు ఆ మనుషులందరూ ఎలా వచ్చారో తెలియదు. మీరు వీడియోలు చూడండి, ప్రత్యక్ష సాక్షి. పాపం ఒక ఆమె ఏమో గేటు తగిలి పడిపోయింది కిందకి, ఒక ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నారని చెప్తున్నారు. మరి అలా పరిస్థితులు, అందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురై మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వచ్చి గేట్ లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుని గేట్ వెనకాల భయంగా చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిణామాలన్నీ? ఇప్పుడైనా చెప్తున్నాం, అధికారులు, కలెక్టర్ గారు కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు కానీ, మున్సిపల్ శాఖ అధికారులు కానీ ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరగనివ్వండి. కౌన్సిలర్లు వాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నుకునే వాతావరణం అక్కడ ఉండాలి. ఆ విధమైన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంగా చేయాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది అసలు ప్రజలు ఎన్నుకున్న పరిపాలనకి మెచ్చదగింది కాదు. ఈ చర్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ రేపు జరిగే ఎలక్షన్లన్నా ప్రజాస్వామ్యతంగా జరిగేలాగా చేయాలనేది మా అందరి డిమాండ్. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదనుకుంటా. ప్రజలందరికీ అర్థమైపోయింది, వైసీపీ పార్టీ చీటీ చింపేశారు, అది జగన్మోహన్ రెడ్డి గారే చింపారన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయే ఈ రోజు 11 సీట్లకు పరిమితం చేశారు. మరి 5 సంవత్సరాలుగా ఒక పక్క రైతన్నులకు, మరి మిర్చి రైతన్నులకు ఏ విధంగా చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధమేనా? ప్రజలకు అర్థమైపోయింది. నిన్న వచ్చిన వారు కూడా మిర్చి రైతులు కాదు, మహాన్ బావా నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఎవరు ఆ రేట్ ఫిక్స్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో మరి మిర్చి రైతులకి ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు. మరి మిర్చి రైతులకు కింటాకు 7,000 ఉన్నప్పుడు 2017లో ప్రభుత్వం 129 కోట్లతో కింటా కంటే 1,500 బోనస్ ఇచ్చి రైతన్నులు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతన్నుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అహర్నిశలు రైతన్నుల కోసం కష్టపడుతున్నారు. మరి ఈ రోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా 1,680 కోట్ల రూపాయలు నిధులు కూడా. ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు, రాజకీయాలు కాదు ముఖ్యం, రైతన్నలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,680 కోట్లు బకాయిలు కూడా, గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు, నాణ్యతమైన మందులు కావచ్చు, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా డ్రిప్ ఇరిగేషన్ లేక, స్ప్రింక్లర్లు లేక, ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఏం చేశారు రైతుల కోసం? మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నులకు ఏం చేశారు? రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? రాయలసీమ రైతులు నీరు లేక, సాగునీరు, తాగునీరు, ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను, రిజర్వాయర్లు కడతాను, అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారా? కనీసం తన సొంత జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో రిజర్వాయరు, అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాలన్నీ తెలుసు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమి మీద తిరగల, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ప్రేమ పుట్టింది, ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా 2 రోజులేమో విజయవాడలో ఉంటారు, 4 రోజులేమో బెంగళూరులో ఉంటారు. ఇక్కడ గొడవలు పెడతారు,
అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని ప్రజలందరికీ తెలుసు. వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఆలోచించుకుంటారు, ఆయన భయం ఏమీ లేదు, ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఊడిపోతారేమో, వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఇచ్చి ఉనికి చాటుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిలాడిపోతున్నారో. మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏందండి మీరు మాట్లాడడం? పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి మాట్లాడేవాడు లేడా? కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు. అది ఈరోజు ఒక్కసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా, రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి తన 5 సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా, అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా పడుతున్నారు, దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి, కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి, మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి నిన్న మిర్చి ఆడికి వెళితే దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం, రాష్ట్ర మంత్రులు నిస్సిగ్గుగా ఏది నోటుకొస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విచక్షణ కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేది, ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది. అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీ అందరికీ, మీ ముఖ్యమంత్రి గారి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఊరు తీసుకెళ్ళకండి. మీకుంది కదా, మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం, మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా. మీరు నేరుగా మిర్చి ఆడికి వెళ్ళి, అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాం, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామనంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు, దంచి కారం పెట్టి పంపిస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి. మీకు నేను సవాల్ విసురుతున్నా, మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు. ఏదైనా అది కూడా చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఆర్గనైజ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు. మీరు నేరుగా మిర్చి ఆటకు పండి, రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి. మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు, మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు, మీకు కలగలేదు. ఆ విధంగా మా పరిపాలన సాగింది. ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా? అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పంటే మీ ఉద్దేశం ఏంది? మీరు వెళితే సహకరించము, మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు, మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము, మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము, కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అటు తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జీ కవర్లో ఉండేవాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నేటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే
మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు ఇవాళ అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలుగొండ. అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి ఈవేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు అసత్యాల్లో. ఏదైతే ఈవేళ వెలుగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేస్తాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేస్తాం. ఫిజికల్గా కూడా నేను కూడా వెలుగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్టు 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి అప్పటికి 14కి వెలుగొండకు సంబంధించి. అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలుగొండకి ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి ఆ 1373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు. మనం పెట్టినటువంటి 1373లో 1319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని. మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలుగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా చాలా లీస్ట్గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 19-24లో కేటాయింపులు అయితే 3,518 కేటాయింపులు చేశాడు.